గవర్నమెంట్ అయితే అస్సలు ఏం బాగాలేదండి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడైతే ఏం బాగాలేదు. మొన్న సున్నం చెరువు కాడ మొత్తం వాళ్ళకి చెప్పకుండానే ఇంట్లో పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు అని కూడా చూడకుండానే ఇల్లు మొత్తం కూడా కొట్టేసిండు. వాళ్ళ పాప ఊకరే పోతుందా వాడికి? వాడు నాశనం అయిపోతాడు. మేము కూడా సున్నం చెరువులో మాది కూడా ఇల్లు ఉంది ఒకటి, మొత్తం ఇల్లు కూడా కూలగొట్టేసిండు. ఎంత బాధపడుతున్నాం. ఒక ఫ్యామిలీ మొత్తం కూడా పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధమయ్యారు మొన్న. మీరు గవర్నమెంట్ నుంచి ఏమన్నా కోరుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ ఇల్లులు కూలగొట్టినప్పుడైనా ఆయన కనీసం నోటీస్ పంపించడమో లేకపోతే చెప్పడమో వాళ్ళకి ఏదైనా ఒకటి చేయాలి కదా. ఏది చెప్పకుండా ఇట్లా ఇల్లులు కూలగొట్టేసేయడం ఇట్లా చేయడము. పెద్ద పెద్ద వాళ్ళని అంటే పెద్దోడు నెత్తి కొడితే అది వేరు, చిన్నోడు నెత్తి కొడితే ఏమొస్తుంది? వాడి కలిపి కొడితే అదంటే. ఇది మన ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉంది కదా, ఈ రెండు దానిలో మీకు ఏ సీఎం బెటర్ అనిపిస్తుంది? అవతల సీఎం బెటర్ అనిపిస్తుందా? సీఎంఏ బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన సీఎం అతను చంద్రబాబు నాయుడు బెటర్ అనిపిస్తుంది. అక్కడ 4000 పెన్షన్ చేసిండు మంచిగా, అక్కడ బాగుంది. ఆంధ్ర బాగుంది. మన తెలంగాణలో అయితే ఏం బాగాలేదండి. తెలంగాణలో మొత్తం రేవంత్ రెడ్డి వచ్చినాకైతే ఏం బాగాలేదు. ఏమో కేసీఆర్ గారు ఉన్నప్పుడే కొంచెం బాగుంది, అది ఇప్పుడైతే ఏం బాగాలేదు. ఒకవేళ మీరు సీఎం అయితే ఏం చేస్తారు చెప్పండి? మేము సీఎం అయితే మాత్రం జనాలు కావాలనుకున్నది మాత్రం ఏదైనా చేసేస్తామండి. అన్నాడు కదా, ఆయనే అన్నాడు కదా. ఇప్పుడు ఏదైనా నా ఇంటికి వచ్చి మీరు అడగవచ్చు, నేనే ఒక రైతు బిడ్డనని చెప్పేసి అన్నాడు కదా. పాలమూరులో ఉంటాడు కదా ఆయన కూడా. మరి ఇప్పుడు ఏది ఆయన అసలు ఎక్కడున్నాడు? అసలు ఆయన అట్లా సున్నం చెరువు దగ్గర అట్లా ఇల్లులు కూలగొట్టి అట్లా అన్యాయం చేయడం చాలా తప్పు కదా. అప్పుడు అసలు ఆ పాపను అట్లా చేసినాక అసలు వాళ్ళకు కూడా ఏం న్యాయం, అక్కడ కూడా ఏం న్యాయం లేదు. ఇక్కడ కూడా అట్లాంటివి చాలా జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉండి కూడా ఏం చేస్తున్నారు? మంచోళ్ళనే ఆయన అట్లనే అంటున్నారు, చెడ్డోళ్ళనే అట్లనే అంటున్నారు. వాళ్ళు మంచోళ్ళు చెడోళ్ళు అని ఏం చూడట్లేదు, అంతా అట్లనే ఉంది. రేవంత్ రెడ్డి మాత్రం పరిపాలన మాత్రం అసలు బాగాలేదండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుంది. కేసీఆర్ గారే రావాలని మా కోరిక. కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ ఏమైనా బాగుపడుతుంది, బయట ప్రజలకు కూడా బాగుంటది. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తే మాత్రం మొత్తం మళ్ళీ ఇంకా ఇంతకంటే ఇంకా దారుణం అయిపోతుంది. పవర్ అదే కరెంట్ సప్లై, పవర్ సప్లై ఎలా ఉంటుంది? మొత్తం వాటర్ పవర్ సప్లై ఏముంది, 200 యూనిట్లు అన్నాడు. ఆ 200 యూనిట్లు కూడా ఇప్పుడు ఓనర్స్ కూడా ఇప్పుడు ఎక్కువ రేట్లు పెంచేస్తారు, రెంట్లు కూడా. ఇప్పుడు మాది ఒక రూమ్ వచ్చేసి 5,500. మా ఉండేది మేము ఇద్దరు భార్య భర్తలు ఉంటాము. అందులో ఏముంది, 500 కరెంటు బిల్లు వస్తుందా మాకు? నల్ల బిల్లు ఫ్రీ అన్నాడు, నల్ల బిల్లు కట్టించుకుంటున్నారు. కరెంటు బిల్లు ఇంత ఫ్రీ అన్నాడు, అది కట్టించుకుంటున్నారు. ఎక్కడ ఏది ఫ్రీ ఉంది? ఏదైనా ఉంటే నా ఇంటి దగ్గరకు వచ్చి అడగండి మీరు అని బాగానే సవాల్ చేసిండు. ఇప్పుడు ఏముంది? ఏం లేదు కదా ఆయన చేస్తుంది. నెక్స్ట్ రావడం మాకు సీఎం అంటే కేసీఆర్ గారు రావడమే మంచిది అనిపిస్తుంది. కేసీఆర్ గారు వస్తే మంచిది. కేసీఆర్ గారు రావాలి. ఈయన బంగారు తెలంగాణ తీసుకొచ్చిండు ఆయన కేసీఆర్. ఈయన ఏం బంగారు తెలంగాణ తీసుకొచ్చింది? ఈయన మొత్తం ఏంది అదేమంటారు, మన మామూలు రోడ్డు మీద తెలంగాణ చేసేస్తున్నాడు ఈయన మొత్తం కూడా. అది సరే అండి, థ్యాంక్స్ అండి.